పశ్చిమాసియాలో అటు ఇటు బాంబులు మోతలు మిసైళ్ల వర్షం కొనసాగుతున్నాయి. యుద్ధం మొదలై 16 రోజులవుతున్నా ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ గాని అటు ఇరాన్ గాని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా డ్రోన్లు మిసైల్తో విరుచుకుపడుతున్నాయి. ఇక అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఆదివారం ఇరాన్ మధ్య ఇస్ఫహాన్ ప్రోవిన్స్ లోని పలు ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులు కొనసాగించాయి. ఈ దాడిలో డజన్ల సంఖ్యలో ప్రజలు మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఇక పశ్చిమ ఇరాన్లో సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని తమ వాయుసేన దాడులను నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ బాసిజ్ విభాగానికి చెందిన పలు కేంద్ర కమాండ్ సెంటర్లపై దాడులు చేసినట్టు వారు ఎక్స్లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో పాటు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలపై దాడులను ప్లాన్ చేయడానికి సమన్వయం చేయడానికి ఈ కేంద్రాలను వాడుతున్నారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే పశ్చిమ మధ్య ఇరాన్లో ప్రభుత్వ నియంత్రణ కేంద్రాలపై దాడులను మరింత విస్తరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై వరుస క్షిపణి దాడులు చేపట్టింది. దుబాయ్, సౌదీ, ఇరాక్, కువైట్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇక కువైట్లో అమెరికాతో కలిసి ఉమ్మడిగా ఉపయోగిస్తున్న ఇటాలియన్ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగినట్టు ఇటలీ సైన్యం ధృవీకరించింది. ఇక ఇరాన్ చమురులో 90% ప్రాసెస్ చేసే కీలకమైన కర్గ్ ఐలాండ్ పై అమెరికా దాడి చేయడంతో గల్ఫ్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆదివారం సౌదీ అరేబియాలోని రాస్ తనూరా రిఫైనరీ, ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ బేస్, అలాగే యుఏఈలోని రువైస్ రిఫైనరీ కాంప్లెక్స్ వంటి వాటిపై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ జరిపిన దాడుల వల్ల యుఏఈకి చెందిన ఫుజైరా చమురు టెర్మినల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక బహ్రెయిన్ రాజధాని మనమాలో కూడా పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ దాడులు మొదలైనప్పటి నుంచి 125 క్షిపణులు, 203 డ్రోన్లను అడ్డుకున్నట్లు బహ్రెయిన్ తెలిపింది. ఈ పరిస్థితుల కారణంగా ఏప్రిల్లో బహ్రెయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన ఫార్ములా 1 రేసులను రద్దు చేశారు. అమెరికా దళాలు ఉన్న సౌదీ అరేబియాలోని ఆల్కట్ బేస్ పై కూడా క్షిపణి దాడి జరిగింది. ఇక ఇరాన్ ప్రయోగించిన 85 క్షిపణులు, డ్రోన్లలో 79 వాటిని అడ్డుకున్నట్లు జోర్దాన్ సైన్యం తెలిపింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 1444కు చేరింది. ఇక మరణించిన వారిలో 223 మంది మహిళలు, 202 మంది పిల్లలు ఉన్నారని ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే మానవ హక్కుల సంఘం హెంగావ్ నివేదిక ప్రకారం ఇరాన్లో ఇప్పటి వరకు దాదాపు 4900 మంది మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు.
హెచ్ఆర్ఐఎన్ వంటి సంస్థలు కనీసం 3040 మంది చనిపోయినట్లు పేర్కొంటున్నాయి. ఇక లెబానాన్లో 850 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా దాదాపు 8,50,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఇక ఇజ్రాయెల్ మిసైల్ దాడి కారణంగా ఇరాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ తీవ్రంగా దెబ్బతింది. ఇక ఇరాన్ దాడుల్లో గల్ఫ్ దేశాల్లో కనీసం 12 మంది పౌరులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది వలస కార్మికులు ఉన్నారు. ఇక ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైనప్పటికీ కనీసం 13 మంది అమెరికా సైనికులు మరణించారు. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన సెజిల్ క్షిపణులను ఆదివారం ప్రయోగించిందని ఇరాన్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్షిపణి ఇరాన్ వాడటం ఇదే మొదటిసారి అని తెలిపింది. సెజిల్ మిసైల్ ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 2 దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ క్షిపణి గగనతలంలో ప్రయాణించే తీరును బట్టి దానికి డాన్సింగ్ మిసైల్ అనే పేరు కూడా ఉంది. ఈ డాన్సింగ్ మిసైల్ 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సుమారు 700 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. లిక్విడ్ ఇంధన క్షిపణుల కంటే మన ఇంధన క్షిపణులు చాలా త్వరగా సిద్ధం చేసి ప్రయోగించవచ్చు. ఇది రాడార్లకు చిక్కకుండా వేగంగా దాడులు చేయడానికి ఉపయోగపడుతుంది. గగనతలంలో దిశను మార్చుకుంటూ ప్రయాణించగలదు. దీనివల్ల ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలను దీనిని అడ్డుకోవడం చాలా కష్టమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్ నగరాల్లో పరిస్థితులు దిగజారుతున్నాయని, రక్షణ కోసం చాలా మంది ఇరానియన్లు ఉత్తర ప్రావిన్సులకు వెళ్తున్నారని ఐక్యరాజ్య సమితి అనుబంధ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ తెలిపింది. విమానాశ్రయాలు ముఖ్యంగా ఇరాక్తో ఉన్న సరిహద్దులు మూసివేసినప్పటికీ ఇరానియన్లు పొరుగు దేశాలకు పారిపోతున్నారని ఆ సంస్థ పేర్కొంది. దాదాపు 32,000 మంది ఆఫ్ఘనిస్తాన్కు, 4,000 మంది పాకిస్తాన్కు వెళ్లారు. గతంలో సిరియా, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల వల్ల తలెత్తని శరణార్థుల సంక్షోభం యూరోప్, తుర్కియా, ఉత్తర ఆఫ్రికా దేశాల వనరులపై ఒత్తిడి పెంచి రాజకీయ విభేదాలకు దారితీస్తుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా మళ్లీ పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తుందని పొరుగు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ యుద్ధంలో ఇరాన్ ఇతర దేశాల కంటే ఎక్కువగా యుఏఈ పైనే 1,800కు పైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించి ఇందులో 1,600 డ్రోన్లు, 294 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. ఈ దాడిలో 6 మరణించగా 141 మంది గాయపడ్డారు. ఒక్క శనివారమే యుఏఈ పైకి 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. అయితే సురక్షిత ప్రాంతం అనే తన ప్రతిష్టను కాపాడుకోవడానికి యుఏఈ ప్రయత్నం చేస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సలాం లైవ్లో అందిస్తారు.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.